కాకినాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలోని డంపింగ్ యార్డ్ వద్ద పోర్ట్ సిఐ సుమన్ తో కలిసి సిటీ ఎమ్మెల్యే వనమాడి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో పాత పోర్ట్ పోలీస్ స్టేషన్ వరకు ఉండే రహదారిని పూర్తిగా మూసివేసి గంజాయి అడ్డాగా మార్చారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. కాకినాడ నగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. పోర్ట్ సిఐ సుమంత్ మాట్లాడుతూ గత 10 నెలలుగా ఈ ప్రాంతంలో గంజాయిని అరికట్టడం జరిగిందని, నిత్యం గస్తీ చేపట్టడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ దారి మార్గం లేక లారీలన్నీ కూడా కొన్ని వేలాది లారీలు ఒకే దారిలో వెళ్ళవలసి వస్తుంది, చాలా ఇబ్బంది పడిపోతామని చెప్తే తీంతాను చెప్పి తీయించలేకపోయాడు ఈ మట్టి అంతా కూడా. అంటే నేను చెప్తున్నాను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో చాలా పెద్ద స్కామ్ ఉంది. ఎందుకంటే తీయించలేదు ఆయన. మీరు కూడా వచ్చారు సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చాం మనందరం కలిసి, మీ మీడియా ద్వారా వచ్చాం ఇక్కడికి. ఈ డంపింగ్ యార్డు రోడ్డు మూసేయడానికి మార్గాన్ని మూసేయడానికి కూడా కారణం ఇటేపు ఎవరు కూడా ప్రయాణం చేయకూడదని వ్యక్తి ఆయన సొంత నిర్ణయం. ఎందుకు ప్రయాణం చేయకూడదు అనుకున్నాడంటే కాకినాడలో విచ్చలవిడిగా గంజా అమ్మడం మొదలుపెట్టారు. కాకినాడ నుంచే హైదరాబాద్ కానీ ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా కాకినాడ నుంచే పంపిస్తున్నారు. పట్టుకున్న వాళ్ళందరూ కాకినాడలో మళ్ళీ కేసులు. హైదరాబాద్లో పట్టుకున్నా కాకినాడ కూడా ఉండేవాడు, విజయవాడలో పట్టుకున్నా కాకినాడ కూడా ఉండేవాడు, ఎక్కడ చూసినా కాకినాడలో ఉండేవాడు. ఇప్పుడు దాని మీద మేము పూర్తి విశ్లేషణ చేస్తాం. ఏంటి అసలు కాకినాడ నుంచి ఇంత గంజా వెళ్తుంది, ఇవన్నీ వెళ్తున్నాయని చెప్పేసి, అదే సమయంలో డ్రగ్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని కూడా మేము అడ్డుకున్నాం. ఆ రోజున ఖండించాం. ఆ రోజున అదేవిధంగా కాకినాడలో ఎక్కడి నుంచి గంజా వెళ్తుందనేది ఆరా తీసామండి మేము. ఆరా తీస్తే ఈ డంపింగ్ యార్డ్ నుంచే గంజా పెట్టి ఇక్కడి నుంచే పంపిస్తున్నారు. ఎందుకు ఇక్కడ పెడుతున్నారంటే ఒక మంచి ప్రాంతంలో పెడితే గంజా వాసన తెలిసిపోద్ది. డంపింగ్ యార్డ్లో పెడితే ఏం తెలుస్తుంది తెలీదు. ఇక్కడే గంజా అంతా తీసుకొచ్చి ఇక్కడి నుంచి చెత్త వెహికల్స్లో పంపించారండి. చెత్త వెహికల్స్ ఆరో మీకు కూడా చెప్పాం. చెత్త వెహికల్స్ అంటే అన్నీ కాదు, అందులో కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఈ డంపింగ్ యార్డ్లో గంజా పెట్టి ఇక్కడి నుంచి చెత్త పంపించి డెలివరీ ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. ఆ రోజు అన్నీ తెలుసుకుని ఇక్కడి నుంచే అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆ రోజున ముందున్న ఎస్పీ గారు చెప్పాం, పట్టించుకోలే. ఇప్పుడున్నట్టు రెండోసారి మళ్ళీ ఎస్పీ గారు వచ్చారు, సతీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత నేను ఆయనకి స్వయంగా ఆధారాలతో ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఆయన మీ మీడియా ద్వారానే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడి నుంచే డంపింగ్ యార్డ్ దించే గంజా పంపిస్తున్నారండి, కాకినాడ పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులు గోలు పెడుతున్నారు, దీన్ని అరికట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను నేను ఆ రోజున.